హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, పీఆర్సీ తాజా వార్త అండి. సీఎంకు కృతజ్ఞతలు. పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ సచివాలయ హెచ్ఓడి ఉద్యోగస్తులకు చంద్రబాబు ప్రభుత్వం తీపి కబురు అయితే ఈ మేరకు చెప్పిందండి. సో హెచ్ఆర్ఏ అంటే ఇంటి అద్దె భత్యం, హౌస్ రెంటల్ అలవెన్స్ను 24% కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి అందరూ కూడా ఈ మేరకు కృతజ్ఞతలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు నూతన సంవత్సరంలో 12వ పీఆర్సీ కమిషనర్ని నియమించాలని కూడా కోరారు. త్వరగా ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని ప్రకటనలో కోరడం అయితే జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో ఈ సమావేశాల్లో రికార్డులు, ఇతర అంశాలపైన చర్చించనున్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో అస్తవ్యస్తంగా జరిగిన భూముల రీసర్వేను నిలిపివేస్తున్నట్లు ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంపై ఏపీ ఉద్యోగులంతా కూడా హర్షం వ్యక్తం చేశారు.